హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనాన్షియల్ మాస్టర్ అనాలిసిస్ క్లాసెస్లో ఈరోజు క్లాస్ నెంబర్ 4. ఈ క్లాస్ నెంబర్ 4 పేరు వచ్చేసి ఐపీఓ. ఐపీఓ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అసలు కంపెనీస్ ఎందుకు ఐపీఓకి అప్లై చేస్తాయి, వాటి యొక్క రీజన్స్ ఈరోజు మనం క్లాస్లో అయితే తెలుసుకోబోతున్నాం. ఎలా అప్లై చేస్తే మనకి ఐపీఓ సక్సెస్ అయితే అవుతుంది, ఇలాంటి మరెన్నో సీక్రెట్స్ ఈ క్లాస్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఐపీఓ ఫుల్ ఫామ్‌లోనే ఉంది కదా! పబ్లిక్ అని చెప్పేసి ఒక వర్డ్. అదే మన మొదటి క్వెషన్ కింద అనుకోవాలి. లైక్ వై డు కంపెనీస్ గో పబ్లిక్? కంపెనీస్ అన్నీ పబ్లిక్‌లోకి ఎందుకొస్తాయి? చాలా కంపెనీసు స్టాక్ మార్కెట్‌లో అయితే లిస్ట్ అవుతూ ఉంటాయి కదా! ప్రతి నెల, ప్రతి ఇయర్‌కొకసారి. ఐపీఓకి ముందు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే పెడతారు వాళ్ళ కంపెనీ పోర్టల్‌లో. అవి ఏంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఏ కంపెనీ అయినా సరే ఐపీఓకి రావాలనుకుంటే 3 మెయిన్ రీజన్స్ అయితే ఉంటాయి. ఆ 3 మెయిన్ రీజన్స్‌లో ఫస్ట్ వచ్చేసి రైజ్ ఫండ్స్ టు మీట్ క్యాపెక్స్ రిక్వైర్మెంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు కంపెనీని మెయింటైన్ చేయడానికి కావాల్సిన డబ్బులు మన ఐపీఓ ద్వారా వాళ్ళైతే తీసుకుంటారు. అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా కంపెనీని హై గ్రోత్ ఇంకా మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులైతే కావాలి కదా! ఎక్విప్‌మెంట్ కొనడానికి, లేబర్ వీటన్నిటికి కూడా బ్యాంక్ దగ్గర నుంచి అప్పు చేయకుండా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేయడానికైతే ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్‌గా రిలయన్స్ కంపెనీని తీసుకోబోతున్నాను గైస్. రిలయన్స్ కంపెనీ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక పర్సన్ రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రిలయన్స్ కంపెనీ బిఫోర్ ఐపీఓ రాకముందు ఆ రూ. 1,00,000 పోతే ఒక పర్సన్ దగ్గర పోతుంది కదా! వాడికి చాలా నష్టం అయితే వస్తుంది. అలా కాకుండా రిలయన్స్ కంపెనీ ఐపీఓకి వచ్చిందంటే ఆ రూ. 1,00,000 10 మంది దగ్గర 10,000 కింద అయితే వసూలవుతాయి కదా! సో, తక్కువ రిస్క్ ఉంటుంది. ఈ పైన చెప్పిన 3 రీజన్సే చాలా కంపెనీస్ ఐపీఓ రావడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఈ 3 మెయిన్ రీజన్స్‌తో పాటు ఇంకొక 3 మోర్ రీజన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ప్రొవైడ్ ఎన్ ఎగ్జిట్ ఫర్ ఎర్లీ ఇన్వెస్టర్స్. ఈ రీజన్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా! నేను ఒక పర్సన్ రిలయన్స్ కంపెనీలో రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేశారు కదా! అదే వాడు అమ్మాలనుకుంటే కొద్దిగా టైం అయితే ఉంటుంది. కావాల్సిన షేర్లు ఇలా ఐపీఓకి వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే అమ్ముకోవడానికైతే అవైలబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ ఎంప్లాయీస్. వాళ్ళ కంపెనీస్‌లో ఎంప్లాయీస్‌కి సాలరీలు హైక్‌లు పెంచకుండా వాళ్ళ కంపెనీ షేర్స్‌ని వాళ్ళకైతే డీమాట్ అకౌంట్‌లో పెడతారు. ద్వారా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్ అయితే పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్ విజిబిలిటీ. ఐపీఓలో లిస్ట్ అయిందంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచించి ఈ కంపెనీ గ్రోత్ వస్తుంది, సరే డబ్బులు పెడదామని చెప్పైతే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తూ ఉంటారు కదా! ఈ చెప్పిన 6 రీజన్సే చాలా కంపెనీస్ అయితే ఐపీఓకి రావడానికైతే మొగ్గు చూపుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలనుకుంటే మెయిన్‌గా ఫ్యూ స్టెప్స్ అయితే ఫాలో అవుతారు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లీడ్ మేనేజర్స్. కంపెనీ లీడ్ మేనేజర్స్‌ని అయితే అపాయింట్ చేస్తుంది. ఆ లీడ్ మేనేజర్సే మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకుంటారు. అందులో ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసి కంపెనీకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా లీగల్‌గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉన్నది చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీహెచ్ఆర్‌పీ, డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్స్. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ డేటా. ప్రతి ఐపీఓ వచ్చే కంపెనీ ఈ డేటానైతే రిలీజ్ చేస్తుంది. దీన్ని బట్టే ఐపీఓకి మనం అప్లై చేయాలా లేదా అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది గైస్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ లీడ్ మేనేజర్సే ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అయితే మెన్షన్ చేస్తారు. ఎక్స్ అనే కంపెనీ ఐపీఓకి రావడానికి ఒక రూ. 500-600 ప్రైస్ బ్యాండ్ అయితే అనౌన్స్ చేస్తారు. అదే ప్రైస్ బ్యాండ్ ఎంటైర్ ఐపీఓ ముగిసేదాకా అయితే ఉంటుంది. ఇంకా మన ఐపీఓని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సినవన్నీ కూడా ఈ లీడ్ మేనేజర్స్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఐపీఓ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. ఐపీఓ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అపాయింట్ ఏ మెర్చెంట్ బ్యాంకర్. మెర్చెంట్ బ్యాంకర్ అంటే ఎవరో కాదు, లీడ్ మేనేజర్స్‌నే మెర్చెంట్ బ్యాంకర్ అని కూడా అంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అప్లై చేస్తున్నారని చెప్పి సెబీకి ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే పెడతారు. నెక్స్ట్ వచ్చేసి గెట్టింగ్ నోడ్ ఫ్రమ్ సెబీ. సెబీ వాళ్ళు ఆ డేటానంతా అనలైజ్ చేసి గోవా, నో గో అని చెప్పేది చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డీహెచ్ఆర్‌పీ. ఇందాక మీకు చెప్పాను కదా! డీహెచ్ఆర్‌పీ అని చెప్పి. వాళ్ళు ఒకవేళ సెబీ వాళ్ళు గో చెప్పారంటే ఆ కంపెనీకి డీహెచ్ఆర్‌పీ తయారు చేస్తారు. ఆ కంపెనీ లీడ్ మేనేజర్స్. ఆ డీహెచ్ఆర్‌పీలో ఎలాంటి డేటా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డీహెచ్ఆర్‌పీలో మెయిన్‌గా కనిపించే పాయింట్స్ ఏంటంటే ఎస్టిమేటెడ్ సైజ్ ఆఫ్ ఐపీఓ. ఎంత డబ్బులు వాళ్ళు ఐపీఓ కింద తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ నంబర్ ఆఫ్ షేర్స్. ఎన్ని షేర్స్‌ని వాళ్ళు పబ్లిక్‌లోకి పంపించాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ డిస్క్రిప్షన్. వాళ్ళు బిజినెస్ చేసే డిస్క్రిప్షన్ ఏంటి? ఎలా కంపెనీ గ్రో అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ కంపెనీ ఇప్పటిదాకా ఎలా రన్ అయింది, ఇప్పటి నుంచి ఎలా రన్ అవుతుందని చెప్పైతే ఉంటుంది. మేనేజ్ డిస్కషన్స్. వాళ్ళు అప్‌కమింగ్ మీటింగ్స్ ఎలా పెడతారు, ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా కంపెనీ యొక్క రిస్క్ అండ్ రివార్డ్స్ కూడా ఈ డీహెచ్ఆర్‌పీలో అయితే ఉంటాయి.
లాస్ట్‌గా కీ పాయింట్ ఆఫ్ ఐపీఓ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ 1,00,000 షేర్లను పబ్లిక్‌లోకి వదలడానికి రెడీగా ఉందనుకుంటే, ఆ 1,00,000 షేర్లకి బిడ్ పెడతారు కదా! అందులో 90,000 షేర్లు మాత్రమే బిడ్ అయ్యి, మిగతా 10,000 షేర్లు కూడా బిడ్ అవ్వకుండా ఉన్నాయంటే, దాన్ని అండర్ సబ్స్క్రిప్షన్ కిందైతే కేటాయిస్తారు. అప్పుడు మనకి ఐపీఓ వచ్చే ఛాన్స్ ఎక్కువ. బట్ లో ప్రాఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు 1,00,000 షేర్లే ఉన్నాయి. కాకపోతే 2,00,000 మంది బిడ్ పెట్టారంటే, అప్పుడు మనకి వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. కాకపోతే వస్తే ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువైతే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 2 కీ పాయింట్స్ అండర్ సబ్స్క్రిప్షన్, ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్టి మనం ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది తెలిసిపోతుంది గైస్. ఇది ఈరోజు వీడియో గైస్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియో ఎంతో మందికి చేరాలనుకుంటే ప్లీజ్ షేర్ ద వీడియో. థాంక్ యూ ఆల్.